ఈ ఆగస్టు 23వ తారీఖున మరి ఒక పర్యావరణ నీ సాన్నిధ్యంలోకి వచ్చి నీ జీవన గల మాటలు మేము విని ఆరాధించి ప్రభువులలో పాల్గొనటకు నీ రాజ్యాన్ని సిద్ధపడటకు మాకు అనుగ్రహించినటువంటి నీ జీవనంలో ఉన్నటువంటి జీవన గల మాటలు బట్టి స్తోత్రాలు తండ్రి. మాటలు ఇక్కడ ఇరు వారికి అనేక ఆశీర్వాదకరంగా ఉంచి నీ ఆత్మ సహాయంతో మమ్మల్ని ఉంటి నీ ఆత్మాభిషేకం తీసుకొని ఘనత మహిమ మీరే పొందురని పరిశుద్ధనామం ప్రార్థించి వేడుకొంచున్నాం ప్రభువా. ఆమేన్. ఈ ఆగస్టు 23వ తారీఖు వరకు దేవునికి స్తోత్రములు. మనం ఈ లోకయాత్రలో ప్రయాణం చేస్తున్నప్పటికీ మనల్ని సజీవులుగా ఉంచి ఆయన మహిమార్థమై ఈ ప్రభుదినం మనం ఆరాధించడానికి ఆయన బల్ల ఎదుట మనం సిద్ధపరుస్తా ఆయన సన్నిధికి తీసుకొని వచ్చినారు. ఈ ఉదయకాలమున ఈ ఆన్లైన్లో దేవుని వాక్యం మేము పంచుకుంటున్నాం. ఎందుకనగా గత దినాల్లో ఇటువంటిది లేదు కాబట్టి ఈ దినములలో ఉన్నటువంటి పరిస్థితులలో మరి అందరూ దేవుని మందిరానికి వచ్చేదానికి అననుకూలత ఉండటం బట్టి ప్రభుత్వం వారు కూడా ఈ యొక్క వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి ఆ నియమం ప్రకారంగా కొద్దిమందిగాను కుటుంబాల్లోనూ మనం ఆరాధించుకునేదానికి ధన్యత మనకు అనుగ్రహించినారు. దాన్ని బట్టి ఈ సందర్భంలో ఈ యొక్క వాక్యము ఈ ఆన్లైన్లో మేము పంచుకుంటున్నాం. ఇందులో ఏదైనా మేము కనపరుచుకోవాలనేది కూడా కాదు, కానీ ఈ తరుణాలు ఇట్లా చేసినందుకు ఇది ప్రయోజనకరంగా మా చుట్టూ కూడా రేపల్లిలో ఉన్న గ్రామాల్లో ఇతర కుటుంబాల్లో రాలేని వారికి ఇది క్షేమాభివృద్ధికరంగా ఉండేదాని కొరకే దీన్ని ఉపయోగపరుచుకుంటున్నాం. మరి ఈ యొక్క మాటలతో మనకందరికీ క్షేమంగా ఉంటుందని మేము నమ్మచ్చు. మరి ఈ మాటలు మీకు తెలియపరుస్తున్నాం కాబట్టి దయచేసి మీరు కూడా ఈ మాటలు విని మరి వీటి కొరకు మన ఒక ప్రార్థనలో ఒకరికొకరికి సంబంధము ఈ నియమాలు ఈ వాక్య భాగాల్లో మనము ఆత్మీయంగా ఎదిగేదాని కొరకు మనకంటే ముందు ఎదిగినటువంటి దైవజనులు భక్తులు కొన్ని సత్యాలు మనకు తెలియపరిచినారు. వాటినే ఆ వాక్య భాగాల ద్వారా మనం చూసుకున్నాం. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము అక్కడ ఉన్నటువంటి కొన్ని లేఖన భాగాలు మనం చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఈ మాటలు ఈ రీతిగా ఉన్నాయి. ఇవి మనం చదువుకొని ధ్యానించుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 27వ వచనంలో క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను మడతైనటువంటిది ఏదైనా లేకుండా పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమ గల సంఘం గాను ఆయన దాని ఎదుట నిలబెట్టుకునేవల్లని వాక్యముతో ఉత్తరస్థానం చేసి దాన్ని పవిత్రపరిచింది. 5వ అధ్యాయం 2వ వచనంలో క్రీస్తు కూడా మిమ్మల్ని ప్రేమించి పరిమళంలో ఆశలుగా ఉండటం కొరకు తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకోలేను. అలా ఉండే మీరు ప్రేమ కలిగి నడుచుకోండి. ప్రేమ గల తండ్రి, నీ మాటలు గత ఆదివారంలో కూడా ఎఫెసీ పత్రికను మేము ధ్యానించినాం. మళ్ళీ ఈ సత్యాలు మేము తెలియపరచడానికి నీ ఆత్మ సహాయం ప్రభావ చేస్తున్నాం, ప్రార్థిస్తున్నాం ప్రభావ. ఆమేన్. పోయిన ఆదివారం కూడా మనం ఎఫెసీ సంఘాన్ని గురించి ధ్యానించినాం. ఎఫెసీ 2వ అధ్యాయంలో చూస్తే వారు చచ్చిన వారుగా పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారుగా ఉండగా క్రీస్తు ప్రభువారు వాళ్ళను బ్రతికించి వారిని దేవునింట్లో చేర్చినాడని 2వ అధ్యాయము 19వ వచనంలో మీరు దేవునింటి వారైనారని చెప్పి పోయిన ఆదివారం మనము ఆరాధించినాం. ఈ ఎఫెసీ సంఘం అనేటువంటిది ఎక్కడ ఉందనంటే యెరూషలేమునకు 15 మైళ్ళ దూరములో ఒక పట్టణం ఉంది. ఆ ఎఫెసీ పట్టణానికి అపోస్తలుడైన పౌలు, తిమోతి, తర్వాత ఎపబ్రా వెళ్ళి ఆ పట్టణములో దేవుని వాక్యము పాపులుగా ఉన్నటువంటి వారు అపరాధముల చేత చచ్చినోళ్లను బతికించేదానికి దేవుని వాక్యంతో వాళ్ళను స్వార్థ ప్రకటించి ఆ యొక్క లోక సంబంధంగా చనిపోయినటువంటి వాళ్ళను ఆత్మీయంగా బతికించి సజీవులుగా తయారు చేసి వాళ్ళను సంఘంలో చేర్పించినారు. అది ఎఫెసీ సంఘం. ఈ సంఘంలోకి వచ్చినటువంటి పాపులు, అపవిత్రుడు, పాపముల చేత చచ్చినటువంటి వారు ఎట్లా వాళ్ళు బ్రతికించబడి ఎట్లా వాళ్ళు మహిమగల సంఘముగా
ఎట్లా వాళ్ళు పరిమళ వాసన అయినారనేటువంటి సత్యాలు కొన్ని దినాల్లో మనం ధ్యానించుకుంటే మనకు ఎంతో క్షేమంగా ఉంటుంది. మనం కూడా అటువంటి స్థితిలో ఉండాలమే. అయితే దేవుడు మనలను ఆయన రక్తంతో కడిగి మనమును సచ్చిన వారిని బతికించి మనల్ని ఆయన ఇంటిలో చేర్చినాడు. ఆ రీతిగా ఎఫెసీ సంఘము 2వ అధ్యాయంలో మొదటి నుంచి ఈ సంఘము చచ్చిన వారిని చూపించగలుగుతుంది. తర్వాత ఇలా ముగింపులోకి వచ్చేలా ఎట్లా తయారు చేశాడంటే పరిమళ వాసనగాను మహిమగల సంఘంగా ప్రజలుగా తయారు చేసినాడు. ఎంత అద్భుతం! ఒక పాప స్థితిలో, ఒక నీచ స్థితిలో, ఒక తక్కువ స్థానంలో ఉండేవాడిని ఒక ఉన్నత స్థానంలోకి దేవుడు మనల్ని, మన బిడ్డలను, మన సంఘాన్ని తీసుకొచ్చాడంటే మనం ఎంతో కృతజ్ఞులుగా ఉండాలి. చూడండి, ఇక్కడ చూస్తే ఆ యొక్క 5వ అధ్యాయం 2వ వచనంలో చూస్తే క్రీస్తు మనల్ని ప్రేమించి పరిమళ వాసనగా చేసినాడు. అనగా మన దుర్వాసన, కప్పు, అపవిత్రులు, మన యొక్క జీవితము అపవిత్రమైనదిగా ఉంటే పరిమళ వాసనగా, ఈ పరిమళ వాసన అనేటువంటిది మరి చాలామంది ఇష్టపడతారు. మరి మృతులైనటువంటి వారికి కూడా ఈ పరిమళ ద్రవ్యాలు వేసి సమాధి దగ్గర ఎప్పుడు సజీవులుగా ఉంటారని ఈ యొక్క పరిమళ సుగంధ ద్రవ్యాలు ఈ పరిమళ వాసనగా ఉండేదాని కొరకు ఉపయోగపరుస్తారు. అంతేకాదు కొంతమంది ఏం చేస్తారంటే ఈ పరిమళ వాసనగా ఉండేటువంటి సువాసనగా అది సాక్ష్యానికి క్షేమాభివృద్ధికరమైంది, మహిమకరమైందని పరిమళ అని ఆడపిల్లలకు పేరు కూడా పెడతారు. రెండవది మగవారికి అయితే కనుక పరిమళరావు బ్రదరు, పరిమళరావు అని పేరు కూడా పెట్టుకుంటారు. చూసారా, ఈ దుర్వాసనలో ఉన్నటువంటి వారిని ఎవరు ఇట్లా తయారు చేయగలరు? ఏ మానవుడు, ఏ బలము, ఏ శక్తి కాదు. ప్రభు రక్తము, ప్రభు వాక్యం చేతనే, ప్రభు చేతనే మనము పరిమళ వాసనగా చేయబడినాము. రెండవదిగా 5వ అధ్యాయంలోనే 27 వచనంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ చెప్పగలుగుతున్నారంటే 5వ అధ్యాయము 27వ వచనంలోకి వచ్చిన తర్వాత ఏ రీతిగా మనల్ని చేయగలుగుతున్నారంటే క్రీస్తు ప్రభు మనల్ని సంఘమును ప్రేమించి అది కలంకమైనను మడతైనను మరి అటు ఏదైనా లేకుండా పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘంగా, మహిమగల ప్రజలుగా, అనగా మహిమ ఘనత అనేటువంటిది చాలా అది ఘనమైన స్థానం అన్నమాట. అనగా మహిమగల ప్రజలుగా మనం చేస్తున్నాడు. ఈ మహిమ అనేటువంటిది ఎక్కడ ఉంటున్నది అంటే ఈ భూమి గుణం మీద కూడా మానవుడు దేవుడు నమ్ముకున్న తర్వాత ఒక పాపిని పరిమళ వాసనగా చేసి ఆ మనిషిని ఘనత, మహిమ కూడా ఆ మనిషికి భూమి మీద ఇస్తున్నాడు, ఘనపరుస్తున్నాడు, మహిమపరుస్తున్నాడు. ఈ మహిమ అనేటువంటిది భూమి మీదనే కాకుండా దీనికి ఇది పరలోకమునకు చేరేటంత వరకు కూడా ఈ మహిమ మానవునికి దేవుడు ఇవ్వబోతున్నాడు. ఈ మహిమను గురించి భక్సింగ్ గారు చెప్పేవాడు, ఒక మనిషి మరణించిన తర్వాత అతని పాతిపెట్టేటప్పుడు ఆ మనిషిని గురించి ఎలాగ వర్తమానం ఇచ్చారంటే ఈ యొక్క సహోడు భూస్థాపన చేయబడుతున్నాడు, ఈయన గాడ్ ఆఫ్ గ్లోరీ అంటే మహిమలోనికి ఎక్కిపోతున్నాడు, అనగా ఆయనకు ప్రమోషన్ వచ్చింది. ఇది ఎంత గొప్ప ఘనత! ఆ ప్రమోషన్ ఆయన మహిమలో కూర్చుంటున్నాడు దేవుని దగ్గర, అది ఎంత ఘనత అని చెప్పేసి అనేవాడు. కాబట్టి ఈ మహిమ అనేటువంటిది మానవునికి, పాపికి భూమి మీద ఎట్లా మనకు లభించిందో ఇది మనం చూస్తే వాక్యం ద్వారా మనకు అర్థమవుతుంది. చూడండి, మనము ప్రభు రక్తంతో కడగబడి దేవుని ఇంట్లోకి వచ్చినాం. ఎఫెసీ 2:19లో చూసినాం. దేవుని ఇంట్లోకి వచ్చేసిన తర్వాత ఎట్లా మనము పరిశుద్ధమైన వాళ్ళను గాను మహిమగల ప్రజలుగా చేశాడంటే ఇక్కడ ఏం చెప్పగలుగుతున్నారంటే 27వ వచనంలో చివరి మాటలు వాక్యముతో ఉదక స్థానంతో చేసి, అనగా ఈ ఎఫెసీ సంఘంలో ఉన్నటువంటి ప్రజలను దేవుని సంఘంలోకి వచ్చిన తర్వాత వాక్యముతో ఉదక స్థానము, అనగా వాక్యము దేనికి పోల్చబడిందంటే కనుక వాక్యము నీటికి పోల్చబడింది. అనగా మానవునికి డాగు మత్సత లేకుండా పవిత్రంగా పరిచేదాని కొరకు వాక్యము నీటితో కడిగి శుభ్రం చేసినట్టు, వాక్యము స్నానం చేయించినట్టుగా దేవుని వాక్యము ఏం చేయగలుగుతుందంటే నీటికి పోల్చబడింది. భక్సింగన్న గారు చెప్పేవారు, ఫ్రాన్స్ దేశంలో పద్మాస్ ప్రార్థన మందిరం ఉంది, అక్కడ వర్బాన్ అనేటువంటి దైవసేవకులు ఉన్నారు, అక్కడ వాళ్ళు విశ్వాసులు కొంతమంది ఉన్నారు.
అక్కడ వారిని చూసినప్పుడు ప్రతిదినమున ఫ్రాన్స్ దేశం చాలా నాగరికమైన ఉన్నతమైన దేశము. దినమునకు 10 పర్యాయం స్నానం చేస్తారట వాళ్ళు. అనగా వాళ్ళు చేసే ఉద్యోగంలో కంపెనీలలో ఆయా పనులు చేసినప్పుడు గంట 2 గంటలు అయిన తర్వాత మాలిన్యము, ఆ దట్టి, అపవిత్రత అదంతా అట్టుకుంటానే వాళ్ళు ఆ 2 గంటలు అయిన తర్వాత ఆ డ్యూటీ ఇంకొక టన్ను డ్యూటీ మారేటప్పుడు వాళ్ళ ఇంటికి వచ్చి నేరుగా బాత్రూంలోకి వెళ్ళి ఒక స్విచ్ ఆన్ చేస్తే వేడి నీళ్ళు, హాట్ వాటర్, కూలింగ్ వాటర్ ఉంటుంది. వెంటనే స్నానం చేసి దుస్తులు మార్చుకొని మళ్ళా డ్యూటీకి హాజరైతా దినములకు 10 పర్యాయములు వాళ్ళు స్నానం చేస్తారు అని చెప్పేవాళ్ళు. అనగా ఏంటంటే పవిత్రతకు, పరిశుద్ధంగా జీవించేదాని కొరకు, మన శరీరంలో, మన ఆత్మీయ జీవితంలో మాలిన్యం లేకుండా ఉండేదాని కొరకు దేవుని వాక్యము నీటి లాంటిది అని చెప్తున్నాడు. రెండవదిగా మనం చూస్తే ఈ వాక్యము ద్వారానే వాళ్ళు ఏం చేశారంటే ఎదిగినారు. 1 Peter 2 అధ్యాయంలో మనం చూసినాం. ఆ నిర్మలమైనటువంటి వాక్యం అనే పాలను ఆపేక్షించండి అని పేతురు చెప్తాడు. వాక్యము, దేవుని వాక్యం పాలు లాంటిది. నిర్మలమైన పాలు, స్వచ్ఛమైన పాలు మనం తాగినప్పుడు ఆ పాల వల్ల మనకు ఏం జరుగుతున్నది అంటే ఎదుగుదలలోకి తీసుకొస్తుంది. అనగా మనకు ఆత్మీయంగా ఎంతో శక్తివంతమైనటువంటి వాటిగా మనం తయారు చేయగలుగుతుంది. కాబట్టి ఈ రీతిగా ఈ వాక్యం అనేటువంటి పాలతో ఆ యొక్క అపోస్తలుడైన పౌలు, ఎపఫ్రా, తిమోతి వారిని వాక్యం అనేటువంటి పాలతో వారిని ఏం చేసినారంటే గనక ఆ దేవుని యొక్క పరిశుద్ధులైనటువంటి వాళ్ళందరినీ కూడా వారిని మంచి ఎదుగుదలలోకి తీసుకొని వచ్చినారు. వారిని ఎదుగుదలలోకి తీసుకొని వచ్చిన తర్వాత అంతేకాదు వారిని మహిమ కలిగినటువంటి వాళ్ళుగా వాళ్ళు తయారు చేసినారన్నమాట. మహిమ, ఘనత కలిగినటువంటి వాళ్ళుగా. కాబట్టి ఈ లోకంలో ఒక మనుషునికి ఒక ఘనత, ఒక మహిమ, ఘనత అనేటువంటిది మానవునికి కావాలంటే గనక లోక సంబంధంగా మనకు ఉన్నటువంటి యోగ్యతలు, పదవులు, తెలివితేటలు, భూ సంబంధించినటువంటి ఎన్నెన్ని ఉన్నప్పటికీ అవి తాత్కాలికమైనటువంటి ఘనత, మహిమ కొద్ది కాలం ఉండే కొట్టివేయబడతాయి. ఎంత గొప్ప స్థానంలో, ఎంత ఉద్యోగంలో ఉన్నప్పటికీ, ఎంత ధనవంతులైనప్పటికీ ఈ లోక సంబంధించినటువంటి ఘనత, మహిమలు అనేటువంటి అవి తాత్కాలికమైనటువంటి. దేవుడిచ్చేటువంటి ఘనత, మహిమ అది మనకి ఏమిటంటే కనుక పరలోకములో, భూమి మీద కూడా అది ఎంతో మహిమ, ఘనత కనుక మనం ఉండేటువంటి స్థలాల్లో కూడా మనల్ని మహిమపరుస్తూ, ఘనపరుస్తూ, మనం ఏ గ్రామంలో ఉన్న విద్యావంతులైనా, విద్య లేని వాళ్ళైనటువంటి, వ్యవసాయం పని చేసుకున్న, చదువు లేనటువంటి వాళ్ళైనా కానీ ప్రభు ఆయన మనల్ని దేవుని వాక్యముతో మనల్ని పోషించి, పవిత్రపరిచి, మనకు వాక్యం అనేటువంటి పాలను, వాక్యం అనేటువంటి నీటితో మనకు మంచి ఎదుగుదల తీసుకొచ్చి మనకు భూమి మీద ఆయన ఏం చేస్తున్నారంటే మహిమ, ఘనత ఎక్కడున్నప్పటికీ నీకు ఇవ్వాలనుకుంటున్నాడు, నీకు, నాకు. అయితే దీని నిమిత్తమే మనం ఏం చేయాలంటే కనుక అనుదిన జీవితంలో మనము దేవుని వాక్యములకు కుటుంబ ప్రాంతంలోను, సంఘములో, బైబిల్ స్టడీలోను, వ్యక్తిగతంగాను మనము ఆరాధన, ప్రభు వల్ల రొట్టె విచ్చుట ఎడతెగక ఈ మనం పాల్పొందుతున్నప్పుడు మన జీవితంలో మనల్ని దేవుడు ఏం చేస్తారంటే కనుక ఆయన మహిమ, ఘనత మనకు అనుగ్రహించేటువంటి వాడుగా ఉంటాడు. అందుకే 1 కొరింథీ 6 అధ్యాయం చివరిలో ఏం చెప్తున్నారంటే నేను విలువ పెట్టి మిమ్మల్ని కొన్నాను, మీ దేహములతో మీరు దేవుని మహిమపరచండి. అనగా ఏషియా 49:3లో కూడా మానవుని ద్వారా చదవని ఏషియా 49:3 వచ్చినప్పుడు కూడా ఏమంటాడంటే ఆరంభం నుంచి కూడా మానవుని ఘనపరిచేదానికి, మహిమపరిచేదానికి, తనతనములకు మహిమ, ఘనత ఇచ్చేదానికి దేవుడు మనల్ని సృష్టించుకున్నాడని కూడా ఏషియా ప్రవక్త చెప్తున్నాడు. 1 కొరింథీ 6 అధ్యాయం చివరి వచనంలో చెప్తున్నాడు. ఏమంటున్నాడు చెప్పండి? ఏషియా 49:3లో ఇశ్రాయేలు నువ్వు నా సేవకుడవు, నీలో నన్ను మహిమపరచుకుంటాను అని ఆయన నాతో చెప్తున్నాడు. ఆయన ఏం చెప్తున్నారంటే ఓ ఇశ్రాయేలు, నీ పేరు పెట్టుకొని ఓ ఆనందరావు, ఓ పరిమళరావు, యేసుపాదం, తిమోతి, జాన్, యోహాన్, నీలో ఉండి నేనేం చేస్తున్నానంటే నీ యొక్క కుటుంబ జీవితంలో, నీ సంఘ జీవితంలో, నీ ఉద్యోగంలో, నీ భవిష్యత్తులో నిన్ను, నీ పిల్లలను మహిమ, ఘనత పరలోకములో, భూలోకంలో ఉన్నటువంటి నేను నిన్ను ఇయ్యాలని, నేను నీకు ధరింప చేయాలని నేను తల్లి గర్భంలో పుట్టవలిపే
నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నానని చెప్తున్నాను. ఎంత గొప్ప ఘనత ఇది, ఎంత గొప్ప ఆదిత్య. కాబట్టి ఆ రీతిగా ఇది మానవులకు మనకి ఇచ్చేసిన తర్వాత దీని కొరకే ఈ ఎఫెసీ సంఘస్థులు కదా, వారు ప్రభు రక్తంతో కడగబడి దేవుని ఇంటిలో చేర్చబడి దేవుని యొక్క సహవాసములో మనం కూడా ఉంటే ఎటువంటి దౌర్భాగ్యమైన మన జీవితాన్ని ఆయన సమకూర్చి మన యొక్క కుటుంబ జీవితాలు, మన వివాహాలు, మనం నివసించేటువంటి నివాస గృహములలో, ఉద్యోగములలో, ప్రభుత్వంలో ఎలాంటి అయినా కనుక ఆయన మహత్తు గల మాట చేత ఆయన మహిమ ఘనత మనకు ఇవ్వాలని ఆయన ఏర్పాటు చేసినాడు. అందుకే ఒక పాట ఉంది, ఏమని పాడారంటే, దేవునికే మహిమా, దేవునికే మహిమా, యుగ యుగములకు కలుగును గాక, యుగ యుగములకు కలుగును గాక, దేవునికే మహిమా, దేవునికే మహిమా. నీ ద్వారా, నీ కుటుంబం ద్వారా, నువ్వు ఉన్న పరిసర ప్రాంతాల్లో, నీ అనుదిన జీవితంలో, నీ ప్రయాణంలో దేవుని నిన్ను మహిమపరిచి నువ్వు పరలోక గృహానికి ఆ మహిమలోనికి వెళ్ళిపోతున్నప్పుడు నీ భూస్థాపన కూడా ఎంతో మహిమకరంగా, ఎంతో గొప్ప అద్భుతంగా ఉండేది. భక్సింగ్ గారు చెప్పేవాడు, ఆ యొక్క జి సామ్యుయల్ గారని కడప జిల్లా కమలాపురంలో ఉన్నటువంటి ఆ యొక్క సహోడు ఢిల్లీలో రాయబారి కార్యాలయంలో పనిచేసేవాడు. ఆయన వృద్ధా వయసు వచ్చేసిన తర్వాత ప్రభు టైం వచ్చింది, ప్రభు పిలిచిన తర్వాత ఆయన ప్రభు దగ్గరికి వెళ్ళిపోయినాడు. వెళ్ళిపోయిన తర్వాత ఆయనను భూస్థాపన సమాధుల తోటలకు తీసుకొని వెళ్ళారు. కొందరు భక్సింగ్ గారు వర్తమానం ఇస్తున్నారు. ఆయన రాయబారి కార్యాలయంలో పనిచేసేటువంటి వాళ్ళు నవాబులు, ముస్లిమ్స్, అనేక రకమైనటువంటి ఉన్నతమైన విద్యావంతులందరూ కూడా వచ్చి ఆయన సమాధికి పెద్ద ఉన్నత స్థానంలో ఉన్నాడు కాబట్టి అక్కడికి వచ్చారట. వచ్చేసిన తర్వాత భక్సింగ్ గారు దేవుని వర్తమానం అందించేటప్పుడు అక్కడ వెంటనే మేఘాలు కిందికి వచ్చేసినాయట. ఇక ప్రజలందరూ ఏం చేస్తున్నారంటే, వెళ్ళిపోదాము, వర్షం వస్తుంది అన్నాడట. అప్పుడు భక్సింగ్ గారు ప్రార్థన చేసినట్ట, ప్రభువా, మన జి సామ్యుయల్ ద్వారా ఈ మరణం నీ నామానికి మహిమ కలిగి ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా కాదు గొప్ప దేవుడు సృష్టికర్తమని తెలుసుకునే దానికి నిశ్చితమైతే మేఘాలకు ఆజ్ఞాపించమని చెప్పారు. కొన్ని సెకండ్లలోనే ఆ మేఘాలు ఎక్కడికక్కడ పోయి అవన్నీ మంచి ఎండ ప్రకాశించిందంట, వెలుగు. అప్పుడు భక్సింగ్ గారు ప్రార్థన చేసినట్ట, ఇదిగో జి సామ్యుయల్ గారు మహిమలోనికి వెళుతున్నాడు, ఇటువంటి మహిమలోనికి నువ్వు కూడా వెళ్ళాలంటే, మంచి మరణం అందుకోవాలంటే ఈ జి సామ్యుయల్ గారు నమ్ముకునే దేవుడు నీకు కూడా అవసరము. నీవు కావాలంటే కనుక నీకు ఇటువంటి మరణము, ఇటువంటి మహిమ నువ్వు రావాలంటే నీ కొరకు ప్రార్థన చేస్తాను, చేతనెత్తమని చెప్తే ఆ సమాధి తోట దగ్గర పెద్ద పెద్ద నవాబులు, గడ్డం పెంచుకునే వాళ్ళు, టోపీలు పెట్టుకునేటువంటి వాళ్ళు, చాలా ఉన్నతమైనటువంటి వాళ్ళందరూ కూడా ప్రార్థన చేయమని, మా కొరకు ప్రార్థన చేయమని, మా కొరకు ప్రార్థన చేయమని అనేకులు చేతులు పైకి ఎత్తారంట. ఎంత మహిమకరమైన మరణం అది. కాబట్టి ఈ లోకంలో మనము జీవించిన, మరణించిన మన అనుదిన జీవితంలో ప్రభువు మనల్ని మహిమపరచడానికి ఆయన శక్తివంతుడై ఉన్నాడు. కాబట్టి ఇటువంటి మహిమాకరత ఈ దినం తీసుకునే దాని కొరకు ఈ ఎఫెసీ సంఘాన్ని మన ఎదుట ఉంచినాడు. కాబట్టి దీని విషయమై గత కాలంలో భక్సింగ్ గారు కొన్ని మాసాలు స్టడీ చేసి దీని మీద పాటలు, వాక్యం చెప్తా వచ్చేసినాడు. కాబట్టి అందుకే ఈ యొక్క మహిమగల సంఘం అనేటువంటిది ఆయన భూమి మీద కూడా ఏం చేశారంటే, మన భక్సింగ్ గారి సహవాసం ఏంటంటే, ఏ మానవుని పేరు లేదు, ఏ ఓసన్న చర్చ లేదు, ఏ నూతన చర్చ అనేది లేదు. దేవుని వాక్యంతోనే మహిమగల సంఘం అనేటువంటిది స్థాపించినాడు. కాబట్టి హైదరాబాద్ పట్టణంలో మరి భక్సింగ్ గారు వచ్చి ఈ మహిమగల సంఘం స్థాపిస్తున్నారని చెప్పేసినప్పుడు, కాబట్టి అనేకులు ఆయన విమర్శించేదానికి కొరకు వచ్చేసారట. అప్పుడు భూమి మీద దేవుడు కోరేది ఒక్కటే సంఘం, ఒకటే ప్రభు, ఒకటే సృష్టికర్త, ఒకే సంఘం ఉంది భూమి మీద. అది ఆయన కట్టుకుంటున్నాడు. ఆ సంఘంలో మనల్ని రక్షించి ఎఫెసీ సంఘంలో ఉన్నట్టుగా మహిమగల సంఘంలో మనమందరం కూడా వాక్యంతో ఉతకస్నానం చేసి శుద్ధీకరించబడి ఏమిటంటే గనక మనం నిష్కలంకమైన వారిగాను, పరిశుద్ధమైనటువంటి వారిగాను ఉండాలని చెప్పేసి ప్రభు కోరుతున్నాడు. మనము పరిశుద్ధముగా మహిమ కలిగినటువంటి వాళ్ళంగా
మనం దేవుని యొక్క సంఘంలో ప్రతి విశ్వాసి క్వాలిటీ బిలీవర్స్గా ఉండాలని కోరుతున్నాడు. మీరు కూడా అటువంటి వాళ్ళుగా ఉంటే మీ కొరకు ప్రార్థన చేస్తామన్నారు. అప్పుడు భక్ష్యంగా అడిగారు కొంతమంది, బ్రదర్ క్వాలిటీ బిలీవర్స్, క్వాలిటీ అంటే ఏమిటి, బిలీవర్స్ అంటే ఏంటంటే అంటే మంచి క్వాలిటీ అయినటువంటి విశ్వాసులుగా ఉంటే అటువంటి సంఘాన్ని ఆయన తీసుకొని వస్తాడు. భూమి మీద ఎంతో చెత్త చెదారం ఉంటుంది కానీ అనేక రకాలైన సంఘాలు, అది కాదు, మహిమగల సంఘానికి ఆయన వస్తాడు, ఆ సంఘం ఎత్తబడుతుంది అన్నమాట. ఏది బదులు మహిమగల సంఘం క్వాలిటీ బిలీవర్స్ అంటే భక్తి గారు ఒక ఉపమానం చెప్పాడట. ఆ దినంలో చూడండి, మీరు ఎక్కడైనా ఒక షాప్కి వెళుతారు, ఒక వస్తువు కొను పోతారు, అక్కడ కొనుపోయిన తర్వాత అక్కడ 2-3 రకాలు వేసి అతను చెప్పగలుగుతాడు, ఈ చెప్పులు ఫస్ట్ క్వాలిటీ, ఇది థర్డ్ క్వాలిటీ, ఇది సెకండ్ క్వాలిటీ, లేక ఇదిగో ఈ యొక్క చీరే ఫస్ట్ క్వాలిటీ, సెకండ్ క్వాలిటీ, థర్డ్ క్వాలిటీ ఉంది, ఇది ఏది కావాలంటే కనుక నువ్వు ఎక్కువ క్రైమ్ చెల్లించి అప్పైనా సరే నాకు ఫస్ట్ క్వాలిటీ చీరే ఫస్ట్ క్వాలిటీ చెప్పులే కావాలంటావు. ఆ రీతిగానే ప్రభువుకు భూమి మీద కూడా ఏంటంటే సెకండ్ క్వాలిటీ థర్డ్ క్వాలిటీ కాదు, కానీ మహిమగల సంఘంలో క్వాలిటీ బిలీవర్స్గా డాగు మచ్చలు లేకుండా, అనగా మన జీవితంలో మన పాత పురుషుడు అపవిత్రమైంది, మన పితర పారంపర్యం నుంచి వంశ పర్యాయం నుంచి వచ్చేటువంటి యొక్క ఆ పేరు, ఆ మరక, ఆ మచ్చ, ఆ డాగు ఏ జనాంగంలో నుంచి మన కులము మన వంశము అనేది లేకుండా మనలందరినీ కూడా ఇండియా క్రిస్టియన్ ఆంధ్ర క్రిస్టియన్స్గా ఆయన రక్తంతో కొని క్వాలిటీ బిలీవర్స్గా ఆయన ఇంట్లో మనం చేర్చుకున్నాడు. అది మహిమగల సంఘం అని చెప్పాడు. కాబట్టి అటువంటి సంఘం తయారు చేసేదాని కొరకే నేను ఏ డినామినేషను, ఏ సొసైటీ, ఏ విధానంలో నేను చేరకుండా ప్రభు రక్తంతో కూడినటువంటి సంఘాన్ని స్థాపించేదానికి నన్ను పిలుచుకున్నాడని చెప్పాడు. ఎంత అద్భుతకరమైనటువంటి సంగతి. కాబట్టి ఆ రీతిగా దైవజనుడు ద్వారా ప్రభునామం ఎంతో మహిమపరచబడింది. కాబట్టి ఆయన ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు ఎంతోమంది లక్షల మంది ఆయన ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆదివారంలో మధ్యరాత్రిలో హైదరాబాద్ పట్టణంలో ఒక భూమి కదిలింది. వాళ్ళు హైదరాబాద్లో ఆశ్చర్యపడి హిందీ దినం భూమి కదిలింది. రెండవదిగా ఉదయకాలమున ఒక ఇంద్రధనుసు లాంటిది ఆయన సమాధి దగ్గరికి బయటికి తీసుకోవాలనుకున్నప్పుడు ఆ యొక్క ఇంద్రధనుసు లాంటిది వచ్చేసింది. అప్పుడు హైదరాబాద్ పట్టణంలో భూమి కదిలింది. ఇంద్రధనుసు ఏమిటిది, ఎక్కడ జరిగింది అంటే కనుక వాళ్ళు శాస్త్రజ్ఞులు చెప్పారట, దైవజనుడు అనే ఒక భక్ష్యం గారు ఈ లోకం వదిలిపెట్టి వెళ్తున్నారట, దానివల్ల ఇది జరిగిందంట. అంటే హైదరాబాద్ పట్టణం అంతా కూడా ఎంతో కదిలించబడింది. ఎంత మహిమకరమైన జీవితం. మేము అక్కడ ఉన్నాం, ఆ సమాధి కాదనైపోయినాం కుటుంబంగా, అది కళ్ళారా చూసాం. అది ఒక షైనింగ్ వలే ఎప్పుడంతా ఆవరించింది, మా కళ్ళారా చూసినాం. అంటే మహిమలోకి వెళ్ళిపోతున్నాడని అది పాటలో ఉంది. స్తుతియు మహిమ ఘనత నీకే అని పాట కూడా ఉంది. స్తుతించుకుంటాం మనం. స్తుతియు మహిమ ఘనత, ఘనత మహిమ అన్నదమ్ముల వలె 1-2 వలె భూమి మీద నీకు మహిమ ఘనత. నువ్వు ప్రయాసపడకపోయినా కానీ నేను ఘనపరిచి మహిమపరుస్తాను. నీ బిడ్డల వివాహాలు కానీ, నీ ఉద్యోగంలో కానీ, నువ్వు పరలోకంలోకి వెళ్ళేటప్పుడు కానీ మహిమకరంగా ఉంటుంది. నువ్వు క్వాలిటీ బిలీవర్స్గా వాక్యముతో దినదినమున ఉతక స్థానం అనేటువంటిది, డాగు మచ్చలు మా వెనకటి జీవితంలో ఏదైతే ఉంటున్నాయి ప్రభు అని వాటిని మనం కడుక్కుంటూ రావాలి. అదే మన ప్రభు వల్ల వాక్యము మనకు తెలియపరుస్తూ ఉంటాడు. ఆ వాక్యం ఎటువంటిదంటే అర్థం లాంటిది. ఆ వాక్యము శక్తివంతమైంది, వెలుగైంది. ఆ వాక్యముతో వారిని ఉతక స్థానం చేపించినట్టుగా శుద్ధి చేసినారు. కాబట్టి అందుకొరికి అది ఆ ఎఫెసీ సంఘము పాపములుగా ఆరంభించబడినారు. మహిమగల ప్రజలుగా, పరిమళ వాసనగా వాళ్ళు ఎక్కడున్నప్పటికీ ఆ సంఘం అంటే పరిమళ వాసనగా ఉంది. ఈ దినాల్లో నీవు నేను పరిమళ వాసనగా మన యొక్క అనుదిన జీవితంలో మన యొక్క సంభాషణ, మన ఆరాధన, మన సాక్ష్యము, మన బ్రతుకు పరిమళ వాసనగా ఉంటుందా? ఏదో భూ సంబంధంగా చెట్టు అత్తరు వాసన వేసుకోవడం కాదు. కాబట్టి దేవుడే మనల్ని పరిమళ వాసనగా ఈ ఎఫెసీ సంఘంలోకి వచ్చేసిన తర్వాత ఇంత గ్రేట్ అయిన స్థానం వాళ్ళకి ఇచ్చేసినాడు కదా, ఇటువంటి ఘనత మనకి ఇచ్చాడు కదా. ప్రభా నేను కూడా ఇది జీవిస్తాను, ఇది నాకు కష్టమైంది కాదు, దీనికి లోపడతానని చెప్తే ఇది ఇవ్వగలడు. అయితే ఇప్పుడు భక్సింగ్ గారు చెప్పినాడు, ఈ స్థానంలో ఎందుకు మనం పొందలేకపోతున్నాడు అంటే మనలో కొంత బలహీనతలు ఈ యొక్క మహిమగల సంఘంగా ఇట్లా వాక్యానుసారంగా జీవించేదానికి మనము అనుసరించి ఇష్టపడకుండా ఉంటున్నాం. ఎక్కడుంది ఆ మాట? ఆ ఎబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం
మొదటి వచనంలో చూస్తే అక్కడ మనం చూసి ఈ ఘనత మహిమ మనం పోగొట్టుకునేదానికి కారణం ఏంటంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము మొదటి వచనంలో చూస్తే ఏం రాయబడిందంటే అక్కడ అనేకుల జీవితాల్లో ఈ దినాల్లో మహిమ ఘనత లేకుండా వాళ్ళ చావులు వాళ్ళు లోక సంబంధంగా ఎంతున్నప్పటికీ ఘనత మహిమ పరిమళ వాసన లేకుండా పోయేదానికి కారణం ఏంటంటే ఇక్కడ ఈ యొక్క హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము మొదటి వచనంలో రాయబడింది. నేను చదువుతాను చూడండి. అయితే కావున 2వ అధ్యాయం మొదటి వచనంలో కావున మనం వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకున్నట్టు వాటి యందు మరి విశేష జాగ్రత్త కలిగిద్దాము. కావున మనం వినిన సంగతులు విడిచిపెట్టి కొట్టుకొని పోకున్నట్టు అనగా మనం వినిసిన సంగతులు విడిచిపెట్టడం కొట్టుకొని పోవడం. ఇంగ్లీష్ బైబిల్లో బక్సీ గారు చెప్పినాడు ఏంటంటే కనుక వినిన సంగతులు మన హృదయంలో నింపిన తర్వాత కుండలో కదా నీరు నింపినట్టు నింపుతుంటే ఈ వినిన సంగతులను మనము విడిచిపెట్టడం అంటే మనలో నుంచి వినిన సంగతులు కిందికి ఏమైపోతున్నాయంటే లీక్ అయిపోతున్నాయంటే కారిపోవుట. చూసారా, ఎంతో మంది దినాల్లో ప్రోబిడలు చూస్తాం, ఎన్నో వర్తమానాలు వింటున్నాం, ఎన్నో టీవీల్లో వింటున్నాం. అబ్బా ఎటువంటి ప్రసంగాలు, ఎటువంటి విధానంగా స్వస్థ పూటలకు వెళ్ళినాం, అక్కడికి వెళ్ళినాం, ఇక్కడికి వెళ్ళినాం అనేది చెప్తున్నారు కానీ వింటున్నారు కానీ వారి జీవితంలో ఏంటంటే వాటిని భద్రపరుచుకొని వాక్యం నెమరేసుకొని వాక్యానుసారంగా జీవించేదానికి ఇష్టపడక వినిన సంగతులు మళ్ళీ ఇంటికి వచ్చేసిన తర్వాత పిత్రాపారంపరమైనటువంటి ఏ రహస్యమైనటువంటియో ఏ డాగో ఏ మచ్చలో అంటుకొని అపవిత్రమైపోగానే వెంటనే ఆ వినిన సంగతులన్నీ కారిపోయేను. లీక్. భక్సింగ్ గారు ఏమన్నారంటే ప్రజలు ఎందుకు మహిమకరంగా లేకుండా పోతున్నాయి సమాజాలు సంఘాలు అంటే కనుక వినిన సంగతులు విడిచిపెట్టి లీక్ అయిపోయి కారిపోయి అవి కొట్టుకొని పోతూ వాళ్ళ ద్వారా మహిమ కలగడం లేదు అంటున్నారు. ఎట్లా లీక్ అయిపోతున్నారు? మళ్ళా మన పితరులు ఆచరించినటువంటి కాబట్టి అనేకమైన ఆచారములు, అనేకమైన అలవాట్లు, అనేకమైన పద్ధతులు, అనేకమైన వాటిని మనం అంటుకొని ఈ డాగు మచ్చలు మళ్ళా మనలోకి వచ్చి రంధ్రం పడి ఆ వెంటనే డ్యామేజ్ అయ్యి కారిపోతున్నాయి. ఆ డ్యామేజ్ని, ఆ కారిపోయేటువంటి స్థితిని మనము భద్రపరచుకోవాలి. ఒక ఉపమానము అన్న బక్షి గారు చెప్పినాడు. ఒక పెద్ద ప్రాజెక్టు నాగార్జున సాగర్ డ్యామ్ లాంటిది బాగా భద్రంగా కట్టినారు. కొంతకాలం తర్వాత నీళ్ళన్నీ నిలబడిన తర్వాత డ్యామ్లో ఏమైపోయిందంటే లీకేజ్ ఏర్పడింది. నీళ్ళు నిల్లుతున్నాయి. ఈ నీళ్ళన్నీ కిందికి వెళ్ళిపోయిన తర్వాత కింద ఉన్న ప్రజలు గ్రామాలు కొట్టుకొని పోతాయి. రెండవది ఆ రెండు వైపులా ఉన్నటువంటి కాలువలకు నీళ్ళు వెళ్లకుండా ఆ పొలాలకు నష్టము, అక్కడ పవర్ ఆఫీస్ ఉంది దానికి నష్టము, ఎంతో నష్టం కలిగించేటువంటి పరిస్థితి వచ్చినప్పుడు నీళ్ళన్నీ లీక్ అయిపోతున్నాయి. ఏం చేయాలని చెప్పేసి ఆ డ్యామ్ నిర్ణయించినటువంటి ఆ ప్రవీణులకు ఆ యొక్క ప్రారంభించబడినటువంటి ఇంజనీర్లకు తెలియపించారు. వాళ్ళు వెంటనే వచ్చి ఏ విధానంగా ఎట్లా లీక్ అయిపోతుంది అంటే ఫలాని విధానంగా ఇక్కడ లీక్ అయిపోయింది కాబట్టి ఇది ప్రమాదం జరుగుతుంది కదా అని ఆ లీక్ అయిన స్థలంలోనికి కొన్ని యంత్రాల ద్వారా సిమెంటును బాగా నీళ్లుగా కరగబెట్టి ఆ యంత్రములకు కొన్ని దినాలు ఆ యంత్రంలోనికి పంపించి వేడి చేసి ఆ లీకును సరిచేసేదానికి ఆ యొక్క శిల్పకారులు వచ్చి ఆ పనిని భద్రపరిచిపోయినారు. నేను కూడా డ్యామ్లో చూసిన ఆ లీకేజీ ఇంకా మళ్ళీ జరగలేదు. కాబట్టి ఆ రీతిగా మనం లీక్ అయిపోతున్నప్పుడు మన జీవితంలో ఏ విషయంలో మనకు లీకేజ్ అయిపోతున్నామో మనకు అనేక విషయాల్లో స్త్రీలకు, పురుషులకు, యవనస్తులకు ప్రత్యక్షమై ఆయన మనకు తెలియపరిచి ఇదిగో ఈ విషయంలో నువ్వు డ్యామేజ్ అయిపోతున్నావు, నువ్వు నింపబడినటువంటి పాత్రగా లేవు, నువ్వు అనేకులకు ప్రయోజనకరంగా లేవు, అనేక రీతులుగా నువ్వు ఆరాధించలేకపోతున్నావు, అనేక స్థలములలో దేవుని వాక్యాన్ని నువ్వు ప్రజలకు అందించలేకపోతున్నావు. కాబట్టి ఆ రీతిగా ఎవరైనా దేవుని సేవకులమైనా, విశ్వాసులమైనా, సంఘంలో ఎదిగిన బాధ్యత గల వాళ్ళమైనా మన జీవితంలో మనం ఏ విషయంలో మనకు లీక్ అయిపోతుందో దీన్ని గుర్తించుకునే దాని కొరకే మనకు ప్రభుత్వాల దగ్గర హెచ్చరికలు అనేక విషయాలు మనకు తెలియపరుస్తుంటాడు. నా లీకేజ్ ఏమిటో, నేను దాదాపు 50 సంవత్సరాల కంటే ఎక్కువ దేవుని సేవలో ఉన్నాను. నా లీకేజ్ ఏమిటో, నా పరిస్థితి ఏమిటో, నేను ఎక్కడ డ్యామేజ్ అయిపోతుంటానో దానికి ముందుగానే దైవజనుడు భక్సింగ్ గారికి తెలియపరిచినప్పుడు వారు నాకు సలహాలు ఇచ్చేటువంటి వాళ్ళు. ఉదాహరణగా మేము సాగర్లో ఉన్నప్పుడు మమ్మల్ని ప్రభు గర్భఫలాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు.
చేసుకున్నప్పుడు అప్పుడు ఏమైపోయినదంటే చాలా కష్టకరమైన ఒక గుడిసెలో ఉన్నాం మేము. కానిపోయేదానికి చాలా కష్టం ఉంది. అప్పుడు మా అమ్మగారు తెలుసుకోవాలని మా దగ్గరికి వచ్చినప్పుడు భక్సింగ్ గారి సలహా అన్నప్పుడు ఏమన్నారంటే, ఆయన చెప్పాడు, ఇదిగో మరి మీరు అక్కడికి వెళ్ళి కడపలో నీ భార్యను కార్పుకు పంపిస్తే ప్రతి కార్పుకు నీ విశ్వాసం అక్కడే ఏర్పడుతుంది. నువ్వు ఉండే స్థలంలోనే ఉండు, లేక నీకు అక్కడ అకామిడేషన్ లేకపోతే నేను నీకు ఏం చేస్తానంటే ఎబ్రోడ్ పంపించు, నీ భార్యను కార్పు చేసి పంపిస్తూ అన్నాడు. ఎంత ఆశ్చర్యమైన సంగతులు! ఆ దినములలో మేము అటువంటి సలహా ప్రకారంగా ఎక్కడనో ఆ పల్లెటూరుకి వెళ్ళితే కనుక మరి ఆ ప్రసవ దినాల్లో చాలా ప్రమాదం జరిగేది. దేవుని స్తోత్రములు. ఆ రీతిగా మేము బిడ్డలు పుట్టేదాని కొరకు కానుకలలో కూడా అనేక సలహాలు ఇచ్చేవాడు. కాబట్టి మా సొంత తమ్ముని పెళ్ళి అవుతున్నది, వాళ్ళకు సిఎస్సి చర్చిలో వివాహం చేసుకుంటున్నారు. అప్పుడు భక్సింగ్ గారిని నేను అడిగినాను, మా తమ్ముడు వివాహం చేసుకుంటున్నాడు పలానా చర్చిలో, కాబట్టి నేను పోవాలనుకుంటున్నాను బ్రదర్ అన్నప్పుడు భక్సింగ్ గారు చెప్పినాడు, సరే మంచిది, కాబట్టి నువ్వు అక్కడ ఆ చర్చిలోకి వెళ్ళిన తర్వాత ఆ చర్చిలలో వాళ్ళు ఏం చేస్తారంటే అత్యంతలు చల్లుతారు, అక్కడ వారికి వివాహంలో పూలదండలు వేస్తారు, అది ఒక పూజతో సమానం. ఆ స్థలంలో నువ్వు కూర్చోవద్దు, అక్కడ నువ్వు కలవద్దు. ఆ మ్యారేజ్ అయ్యి బయటకు వచ్చేసిన తర్వాత మీ తమ్మునికి ఒక బహుమానం, ఒక బైబిల్ కానీ ఏదైనా గిఫ్ట్ కానీ ఇచ్చి ప్రార్థన చేసినా నువ్వు అటువంటి స్థలంలో కూర్చోవద్దని చెప్పాడు. ఒకవేళ నేను ఆ స్థలంలో కూర్చున్నట్టే కనుక ఎఫెసీలో ఉంటుంది, దేవుని ఆత్మను మీరు దుఃఖపరచకుడి. కాబట్టి దేవుని స్తోత్రంలో నాకు ఎంత సంతోషం కలిగిందంటే, నేను ఆ వాతావరణంలో కూర్చోకుండా వాళ్ళు వివాహం ఇంటికి వచ్చినప్పుడు ప్రార్థన చేసి ప్రశాంతతగా కలుసుకొని వాక్యం చెప్పి, ఇలాంటివన్నీ కూడా మన జీవితంలో మనకు అనేకమైన విధానంలో దేవుని సంఘంలో విశ్వాసులుగా మనము ఎవరిమైనా సరే లీక్ అయిపోతుంటాం. దానివల్ల మనం ఏమైపోతుంటామంటే అనేక విషయాల్లో మనం బలహీనలో వెళ్ళిపోతుంటాం, ఆత్మీయంగా శారీరకంగా. దేవుడు నన్ను 50 సంవత్సరాల కంటే ఎక్కువగా ఆయన సేవలో ఉన్నాను. దేవుని ఆత్మతో నింపబడచ్చు. ఒకవేళ నేను ఎక్కడ లీక్ అయిపోతున్నానో నాకు ప్రవీణులైనటువంటి పెద్ద దైవజనుల నుంచి వాళ్ళ సలహాలు తీసుకొని ఏ దినం కూడా నేను మంచాల కుంచాల పడి ఇలాంటి పరిస్థితుల్లో నేను ఉంటున్నాను నేను తలంచుకోకుండానే ప్రభు ఆయన యొక్క శక్తి, ఆ దైవజనుల యొక్క ప్రార్థన శక్తి, వాళ్ళ సలహాలు నన్ను నింపుతూ బలపరుస్తూ వాడుకుంటూ వచ్చేసినాయి. కొంతకాలం అయిన తర్వాత నేను నాగార్జున సాగర్లో 18 సంవత్సరాలు నేను అక్కడ ఉన్నప్పుడు భక్సింగ్ గారు కొంతకాలం అయిన తర్వాత లాంగ్ స్టాండింగ్ ఉన్నావు, యువర్ సూటబుల్ ప్లేస్ గో టు కావాలన్నాడు. నేను వెంటనే పొద్దున్నే నువ్వు టుమారో బయలుదేరన్నాడు. నాకు ప్రేమ ఇందులు బహుమానాలు ఎన్నో ఇస్తున్నప్పటికీ అప్పుడు భక్సింగ్ గారు చెప్పినాడు, నువ్వు అక్కడికి వెళ్ళు, చాలా అక్కడ అక్కరగా ఉంది అని చెప్పినాడు. ఉదయకాలం ఉండే నేను వెంటనే నా పిల్లలు తీసుకొని ఏ సామాగ్రి లేకుండా అక్కడికి వెళ్ళి నేను సేవలో ప్రవేశించినాను. నేను నీ మాట ప్రకారం వచ్చి ఇక్కడ ఉన్నాను బ్రదర్ అప్పుడు భక్సింగ్ గారు ఒక ఉత్తరం రాసినాడు. ఇదే నా చేతిలో పెట్టుకొని చదువుతున్నా. ప్రభునందు ప్రియ సహోదరుడా, ప్రభు యొక్క కనికరములు నీపై కుమ్మరించునుగాక. నువ్వు 19వ తారీఖున రాసిన ఉత్తరమును బట్టి నీ సాక్ష్యాన్ని బట్టి దేవునికి వందనాలు. కాబట్టి నీ ద్వారా రాబో దినాల్లో ప్రభునామం మహిమపరచబడి అనేక స్థలములలో అనేక ప్రజలకు ఆశీర్వాదకరంగా మీ ద్వారా దేవుని నామం మహిమపరచబడినట్లు నేను నీ కొరకు ప్రార్థన చేస్తున్నాను అని చెప్పి ఈ వాక్యం రాసినాడు. అన్ని ఏళ్ళు నేను అక్కడ ట్రాన్స్ఫర్ ఉండి రేపు ఉదయాన్నే బయలుదేరమని చెప్తే ఎన్ని బహుమానాలు, ఎన్ని ప్రేమితులు, ఎన్ని ఈవులు ఉంటాయి. అక్కడి నుంచి నేను కావలికి వెళ్ళి 8 సంవత్సరం అక్కడ ప్రభుత్వ సేవలో నేను కొనసాగించాను. కాబట్టి ఎందుకంటే కనుక ఏ విషయంలో మనం బలహీనమైపోతామో, ఎక్కడ లీక్ అయిపోతామో, మనకంటే ముందు ఆ యొక్క లీకేజీని ఆ శిల్పకారులు వచ్చి దాన్ని ఎట్లా బిగించినారో ఆ లీకేజీ మనలో జరగకుండా మనలో దేవుడు భద్రపరుస్తుంటాడు. మనకు దైవజనులను ఇచ్చేసినాడు, దేవుని వాక్యం ఇచ్చినాడు, ప్రార్థన ఇచ్చేసినాడు. ఈ ఉదయకాలం మేము చెప్పేది ఏమిటంటే కనుక మీకంటే నేను ఎక్కువ తెలుసుకున్నానని చెప్పడం లేదు. నా సొంత అనుభవంతో భక్సింగ్ గారు చెప్పేవాడు, ప్రభువా నేను అనేకమైన సంగతులు బోధించవచ్చు, 7 అంశాలు చెప్పవచ్చు, గంటల కొలది ప్రసంగం చెప్పవచ్చు. నా జీవితంలో నేను ఏదైతే అనుభవించలేదో అది నేను బోధించకుండా తనకు సహాయం చేయి. అది బోధించినా శక్తివంతంగా ఉండదు. నేను అనుభవించిందే నేను ప్రజలకు తెలియపరచాలి ప్రభు అన్నాడు. ఆ రీతిగా ఆయన మహిమను గురించి, ఆయన పరిమళ వాసన కానీ, ఆయన శక్తిని కానీ, ఆయన బలాన్ని కానీ నా జీవితంలో నేను అనుభవించిందే మాత్రమే నేను బోధించగలను. కానీ ఎన్నో రెఫరెన్స్లు చూపించి, ఎన్నో వాక్యాలు చూపించి
ఆ రీతిగా ఏదో ఒక గొప్ప విధానం కలిగినటువంటి వాడని అనిపించుకోవడం కాదు, కానీ నేను ఏదైతే అనుభవించలేదో, ఏ శక్తి అయితే, ఏ బలం అయితే నేను అనుభవించినానో దాని అని చెప్పేవాడు. కాబట్టి ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే, నా జీవితంలో నేనున్నటువంటి స్థలంలో ఆయన నా జీవితంలో, కుటుంబంలో, బిడ్డల ద్వారా ఆయన నామం మహిమపరచబడుతూ అక్కడ నుంచి నేను అనేకమైన ప్రదేశాల వరకు ప్రభువు నన్ను సేవలో తీసుకొని వెళుతూ అనేకమైన సంఘాల్లో నేను దైవజాడు భక్సింగాతో మరి నేర్చుకునే సహవాసము, ఆయన చెప్పిన సలహాలు, ఆయన రాసిన ఉత్తరాలు, వారి ద్వారా దాదాపు ఆయన భూమి మీద 18 సంవత్సరాలు ఆయన 2020 వరకు ఉన్నాడు. 68 నుంచి 2020 వరకు ఆయనతో కూడా నేను ఎక్కువ సహవాసం కలిగి ఉన్నాను. కాబట్టి ఆయనతో అనేక సలహాలు తీసుకున్నాను. వారానికి ఒక ఉత్తరం నాకు రాస్తూ వచ్చేటువంటి వాళ్ళు. కాబట్టి ఈ దినంలో కూడా నేను ఇక్కడ రేపల్లిలో ఉన్నాను. ప్రభు ఆయన ఏం చేయగలుగుతున్నారంటే, ఆయన ఘనత మహిమ ఈ స్థలములలో కూడా నన్ను ప్రభు ఆయన ఆ వాక్యం నెరవేరుస్తూ వస్తున్నాడు. కాబట్టి ఈ సమయంలో నేను చెప్పేది ఏమిటంటే కనుక, మనం ఎవరైనా సరే ప్రభు తండ్రి మరి నన్ను మహిమగల సంఘంగా ఉండేదాని కొరకు కోరుకున్నావు. నేనేదో మంచి బిల్డింగులు కట్టి లేకపోతే కనుక ఒక చెత్త అంతా లోపల పెట్టి ఇది సంఘం బాగుంది, చర్చి బాగుంది అని కాదు, కానీ క్వాలిటీ బిలీవర్స్, అది కొద్ది మంది అయినా, చిన్న మంది అయినా, పెద్ద మంది అయినా. కాబట్టి లేకపోతే పెద్ద మందిరం కూడా కట్టకపోవచ్చును. నేనున్నటువంటి దినాల్లో, ఆ దినాల్లో భక్సింగా నాకు చెప్పేవాడు, షెడ్డు రేకులు వేసుకో బెటర్ అని చెప్పేవాడు. నేను దేవుని తరవేమంత ఆత్మకొరకు ఖర్చు పెట్టేవాడిని. హెబ్రోన్లో కూడా రేకులే ఉంది. కాబట్టి మందిరం అనగా, బిలీవర్స్ అనగా, మహిమగల సంఘం అనగా లోపల ఉండే ఆత్మలే, అవే దేవుడికి చాలా ప్రాముఖ్యమైనటువంటి. ఆ రీతిగా ఆ కట్టడం అనేటువంటి పనుల మీద కూడా నేను ఎక్కువ నిమగ్నం కాలేదు ఈనాటి వరకు కూడా. కాబట్టి ఆ రీతిగా సంఘం అనేటువంటిది కూడా చూస్తే, రోమీయులకు రాసిన పత్రిక 2వ వచనంలో అపోస్తలుడు పౌలు చెప్తున్నాడు, అక్కుల్లా పిసికిల్లా ఇంట ఉన్న సంఘానికి నా వందనాలు చెప్పండి అంటాడు. వాళ్ళు ప్రాణానికి ప్రాణం ఇచ్చినటువంటి వాళ్ళు క్వాలిటీ బిలీవర్స్. మనం అనుకుంటా కొన్ని పర్యాయంలో చిన్న మందగా ఉండొచ్చు, గ్రామంలో ఉండొచ్చు, ఒక షెడ్యూల్ కింద ఉండొచ్చు. మనకు ఏం చేస్తారంటే, అయ్యో ఇదేదో చాలా చిన్నదిగా ఉంది, పాక ఉంది, ఒక గుడిసెలో ఉన్నారు, ఇది ఇక్కడ ఏమో అని తక్కువగా మన ప్రజలు అనొచ్చు. కానీ దేవుడు ఏమిటంటే కనుక, అక్కుల్లా పిసికిల్లా లాంటి ఒక ఇంటిలో వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే కనుక, వాళ్ళు డేరాలు కుట్టుకునేటట్టు వాళ్ళు. కాబట్టి దేవుడు మహిమపరిచేదాని కొరకు మనం పూర్తిగా రాజీనామా ఇచ్చి సేవ చేయకపోయినప్పటికీ, మనం ఉన్నటువంటి ఏ పనిలోనైనా, పొలం పని చేసుకున్నా, చేపలు పట్టుకుంటున్నా, వ్యవసాయం పని చేసుకున్నా, కూలి పని చేసుకున్నా, కానీ అపోస్తున్న పౌలుకు వాళ్ళు జతపడి వారుగా ఉండి చేసినప్పుడు వాళ్ళ గురించి క్వాలిటీ బిలీవర్స్, అది మహిమగల సంఘం, ఆ యొక్క అక్కుల్లా పిసికిల్లా ఇంత ఉన్న ఆ సంఘములకు నా వదనాలు చెప్పమని దాని గ్రంథంలో లెక్కిస్తున్నాడు. కాబట్టి ఈ దినాల్లో మనం ఏంటంటే కనుక, మనమందరం కూడా ఒక ఇంటిలో కూడుకుంటున్నాం. కాబట్టి ఆన్లైన్లో మనం వర్తమానాలు వింటున్నాం. అయినా మనము చిన్న మందగా ఉన్నప్పటికీ ప్రభు మనల్ని మహిమ ఘనత ఇచ్చేటువంటిది నువ్వు కాలదనుకో. ఏ విషయంలో మనం లీక్ అయిపోతున్నాం, ఎక్కడ కాలిపోతున్నాం. దేవుడు ఒకవైపున దేవుడు మనకు వాక్యమును, అపోస్తులను, తిమోతి లాంటి వాళ్ళను, ఎపబ్రా లాంటి వాళ్ళను, పౌలు లాంటి వాళ్ళను మనకి ఇచ్చేసినాడు. ఇచ్చి మనల్ని ఏం చేస్తున్నాడంటే మహిమ ఘనత. పాఠంలో కూడా అదే ఉంది, స్తుతియు మహిమ ఘనత నీకే. కాబట్టి దేవుడు మహిమ ఘనత అనేటువంటిది భూమి మీద, పరలోకములో నీకు రాన్న దినాల్లో నీకును, నీ బిడ్డలకును, నీ కుటుంబ జీవితంలో నీకు ప్రభు దగ్గరికి పరలోక గృహానికి వెళ్ళేటప్పుడు కూడా మహిమకరమైన భూస్థాపన, నీ వివాహాలు, నీ కుటుంబ జీవితాలు, నీ ఉద్యోగంలో అనేక విషయాల్లో మహిమ ఘనత కలిగినటువంటి ఆశీర్వాదాలు ఈ ఎఫెసీ సంఘానికి సమకూర్చినట్టు నీకు కూడా సమకూర్చుగాక. ఆ రీతిగా మనం పరీక్షించుకొని యోగ్యమైన రీతిలో ప్రభువులో పాల్గొడుతూ ఈ ఎఫెసీ సంఘాన్ని గురించి మరణాలు చదువుతారా. కాబట్టి ఒక పాపంలో నీచ స్థితిలో ఉన్నటువంటి యొక్క ఎఫెసీ సంఘం ఎటువంటి ఘనత మహిమకు వచ్చిందో, ఇది సంపూర్ణ స్థితిలోకి వచ్చినటువంటి సంఘము ఎఫెసీ సంఘం అని దైవజనుడు భక్సింగ్ గారు చాలా, నేను ఎప్పుడో ఉన్నప్పుడు కొన్ని మాసాలు ఇదే చెప్తా వచ్చినాడు. దీని మీద పాట కూడా తయారు చేయబడింది. ఆ యొక్క ఘనత మహిమ మనకి ఇచ్చినాడు. కాబట్టి ఈ ఉదయకాలంలో ఈ మాటలతో మనం ఆరాధించి ప్రభువులో పాల్గొని దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, మనందరినీ కూడా మనము డ్యామేజ్ లీకేజ్ అయిపోకుండా మహిమ ఘనత గల సంఘంగా మనం భద్రపరిచి కాపాడును కాక. ప్రార్థన చేసుకుంటాం.
ఆరాధించాను. మీకు ప్రేమగల తండ్రి, నీకు ఎంతో వందనాలు. ఏపీసీ సంఘంలో ఉన్న సత్యం అది ఎంతో తక్కువలో ఉండేది ప్రభా. పాపముల చేత అపరాధముల చేత చచ్చి కంపు కొడుతున్నటువంటి ప్రజలను ఎఫ్ఎస్సి 2 ప్రకారంగా పరిమళవాసనగా చేశావు. అంతేనా, వాక్యంతో వాళ్ళకు ఉదక స్థానం చేపించి వాక్యమనే పాలు, వాక్యమైనటువంటి బోధ వాళ్ళకి వినిపించి ఆ వాక్యమైన నీళ్లతోనూ వాక్యమైన పాలతోనూ వారిని దిద్ది పవిత్రపరిచి మహిమగల సంఘంగా క్వాలిటీ బిలీవర్స్గా పరలోకములో భూలోకములో మహిమగల ప్రజలుగా ఏపీసీ విశ్వాసులు చేసినావు. ఆ రీతిగా వాళ్ళను చేసి మమ్మల్ని చేయకుండా పోయేదానికి నువ్వు పక్షపాతివి కాదు నాయన. ప్రభువా, ఘనత నీ చేతిలో ఉంది, మహిమ నీ చేతిలో ఉంది, పరిమళవాసం నీ చేతిలో ఉంది. అన్ని ఆశీర్వాదాలు, పరలోక సంబంధించిన ప్రతి ఆశీర్వాదము ఎఫెసీ 1:3 ప్రకారంగా నీ చేతిలో ఉన్నాయి. మాకును, మా బిడ్డలకును, మా భవిష్యత్తులో మేము ఇది ఈ లోకం ముగించిపోయేటప్పుడు కూడా మంచి మహిమలోనికి వెళ్ళేదానికి, ప్రమోషన్లో వెళ్ళేదానికి ఈ మహిమా గ్రంథాలు మేము కాలదనుకోకుండా ఏ విషయంలో దేవుని వాక్యం మాల నుంచి కారిపోతుందో, ఏ రహస్య పాపమో, ఏ అపవిత్రమైందో, ఏ వివాహాల్లో, ఏ చావుల్లో, ఏ యొక్క వివాహాల్లో, ఏ యొక్క ధనాపేక్షల గురించి, ఏ యొక్క అపవిత్రమైన దాని గురించి మేము ఇంకా నన్ను భద్రపరచు, కారిపోకుండా వాక్యంతో నింపబడి మహిమా ఘనత పొందేవాళ్ళుగా మమ్మల్ని దీవించాలని పరిశుద్ధమైన శృతించి ప్రార్థించి వెళ్ళిపోవచ్చు. నా ప్రభావం చేయండి మీరు కారణం.